మునక్కాయ రసం పెట్టాను కదా, వీడియో చూసారా లేదా? చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. దానికి కాంబినేషన్ గా ఉప్పు చేపను వేయించానని చెప్పాను కదా, అదే ఈ వీడియో. పేరు వింటుంటే అద్భుతంగా ఉంటుంది, తింటుంటే మహా అద్భుతంగా ఉంటుంది. ఆ కుకింగ్ ప్రాసెస్ ఉంటుంది చూడండి, పెద్ద తలనొప్పి అవుతుంది. 12 కి పాపకి ఫుడ్ పెట్టడానికి వెళ్ళాలా, సో 10:30 నుండి కుకింగ్ స్టార్ట్ చేసేసుకొని పాపకి కావాల్సినవి రెడీ చేసుకుని వెళ్ళాలి. సో పాపకి ఫుడ్ పెట్టేసి 1 కి ఇంటికి వచ్చి 2ంటికి వచ్చే మా వారి కోసం ఏ మాత్రం స్మెల్ లేకుండా ఫ్రై చేయాలి. మా వారంటే చాలా ప్రేమ కదా నాకు, అట్లుంటది మరి నాతోని. సర్లేండి, వాటర్ లో నానబెట్టేశాను ఒక గంట ముందే. గంటే నానబెట్టాలనేం లేదు, ఇలా నీట్ గా క్లీన్ చేసేసుకోవాలి. స్మెల్ అస్సలు ఉండకూడదు కదా, అందుకోసం ఇలా క్లీన్ చేసిన తర్వాత ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి 10 టైమ్స్ వరకు వాష్ చేసి ఉంటాను. నెక్స్ట్ వేయించడానికి కడాయిని తీసుకుని ఒకటేసారి చేప ముక్కలు వేయకుండా ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిపేసి అప్పుడు క్లీన్ చేసుకున్న చేప ముక్కలు వేసి దాని మీద కరివేపాకు రెమ్మల్ని చల్లాను. అంతటా ఊరుకుంటానా, ఎక్స్ట్రా టేస్ట్ కోసం పచ్చిమిర్చి, లెమన్ వాటర్ కూడా పిండేశాను. అంతే, చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా తినేయొచ్చు, కానీ కొంచెం కొబ్బరి కారం పొడి కూడా చల్లేసి కొత్తిమీర కూడా చల్లేశాను. మనమంటే ఎలా అయినా తింటామనుకో, మా వారి కోసం కదా. ఈ గ్యాప్ లో స్మెల్ మొత్తం పోయేలా చేసేసి ఇల్లు మొత్తం నీట్ గా రెడీ చేసేసి మా వారు రాగానే కర్రీస్ టేస్ట్ ఎలా ఉన్నాయి అని అడగకుండా ఏమన్నా స్మెల్ వస్తుందా అని అడిగాను. అస్సలు లేదు, ఏం చేసావని అడిగారు. అయితే మనం సక్సెస్ అయినట్టే కదా. అయితే మీకు కూడా నచ్చింది కదా వీడియో, లైక్ చేసి వెళ్ళండబ్బా.